ఇంతకు ముందు అయితే ఓన్లీ ఇంటర్ తర్వాత ఈ ఐఐటి అన్నది స్టార్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ జనరేషన్లో 8th స్టాండర్డ్ నుంచినే వాళ్ళకి ఫౌండేషన్ అన్నది స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? చాలామంది స్కూల్స్లో 7th 8th క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్ అని స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎవ్రీ 1000 స్టూడెంట్స్లో ఒక 2-3 ఐక్యూ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు నిజంగానే 8th 9thలోనే ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సాల్వ్ చేయగలుగుతారు. అందరికీ ఒకే విధమైన కోచింగ్ ఇస్తూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్? అందరు స్టూడెంట్స్ ఒకేలా ఉండరు కదా. నా ఇంటర్మీడియట్ క్లాస్లో ఐ మే బి గుడ్ స్టూడెంట్, బట్ ఐఐటీలో ఐ వాజ్ ఎన్ యావరేజ్ స్టూడెంట్. నాకు అర్థమైనప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే కంగారు పడిపోయి అందరినీ ఒకే లెవెల్లో పెట్టి ఐఐటి ర్యాంక్ కొట్టాలంటే ఇవి చేయాల్సిందని చెప్పి ఒక ప్రెషర్ పెట్టి. ఐఐటీలో చదవడం వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే ఐఐటీలో ఇంజనీరింగ్ చేయడం వల్ల అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ మంచి ప్లేస్మెంట్ వస్తుంది, ఒక మంచి జాబ్ వస్తుంది, మంచి శాలరీ వస్తుంది. ఇంకా ఐఐటీ చదవడం వల్ల అడ్వాంటేజెస్. ఇప్పుడు ఐఐటి జేఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంకా ఏ ఎగ్జామ్స్ రాయొచ్చు అంటారు? ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు జేఈ మెయిన్స్ స్కోర్ మీద ఐఐటీస్ అని కాకుండా ఐఐటి అకాడమీస్ చాలా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలలో. బట్ శరత్ చంద్ర ఐఐటి అకాడమీని చూస్ చేసుకోవాలి అంటే మన శరత్ చంద్ర ఐఐటి అకాడమీ గురించి ఉన్న స్పెషాలిటీ అంటే టాప్ స్టూడెంట్స్ కి ఎక్కడున్నా ర్యాంక్ వస్తుంది. ఫ్రాంక్లీ మేబీ కొంచెం అటు ఇటు అయినా ర్యాంక్ వచ్చేస్తుంది టాప్ స్టూడెంట్స్ కి. మా దగ్గర మా క్లాస్ రూమ్స్ అన్ని కూడా ఏసీ విత్ డిజిటల్ బోర్డ్స్ అనమాట. సో డిజిటల్ బోర్డ్స్ యూజ్ చేసి వాటిని విజువలైజ్ చేసుకునేలాగా వీ కెన్ షో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. తోట శరత్ చంద్ర ఈయన ఐఐటి మద్రాస్ నుంచి బీటెక్ పూర్తి చేశారు అండ్ అలాగే మాస్టర్స్ పూర్తి చేసి డెలైట్లో కొంతకాలం వర్క్ కూడా చేశారు. అయితే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ స్థాపించి 100కు పైగా ఐఏఎస్ ర్యాంక్స్ కూడా సాధించారు. శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ఇంటర్తో పాటు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ బిట్సాట్ అండ్ శాట్ వంటి ఎన్నో ఎగ్జామ్స్కి కోచింగ్ కూడా ఇస్తూ ఉన్నారు ఈయన. అలాగే శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ విజయవాడలో స్థాపించి స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్ట్రా అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. సో తమ అకాడమీ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డు కూడా సాధించిందని మనం గర్వంగా చెప్పొచ్చు. రైట్ నౌ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయన. మరి వారితో మాట్లాడి ఈ ఐఐటి అకాడమీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే శరత్ చంద్ర గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఐఐటి అనగానే ఇంతకు ముందు అయితే ఓన్లీ ఇంటర్ తర్వాత ఈ ఐఐటి అన్నది స్టార్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ జనరేషన్లో 8th స్టాండర్డ్ నుంచినే వాళ్ళకి ఫౌండేషన్ అన్నది స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? చాలామంది స్కూల్స్లో 7th 8th క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్ అని స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజ్ ఏంటంటే 8th క్లాస్ స్టూడెంట్స్కి 9th 10th క్లాస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పడం కానీ, లేదా 9th అయిపోయేసరికి 11th and 12th క్లాస్ సిలబస్ ఫినిష్ చేయడం కానీ ఇలా చేస్తున్నారు. బట్ ఇది అంత ఎక్కువ హెల్ప్ అవ్వదు. ఎందుకంటే స్టూడెంట్స్కి ఎప్పుడైనా కూడా వాళ్ళ క్లాస్లో ఉన్న సబ్జెక్టే వాళ్ళ ఎబిలిటీకి సరిపోతుంది. అంటే 8thలో ఉన్నప్పుడు 8th క్లాస్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి ఇంకా డీప్గా వెళ్తే అడ్వాంటేజ్ ఉంటుంది. అలా 9thలో ఉన్నప్పుడు 9th క్లాస్ సిలబస్ మీదే అదే టాపిక్ మీద వాళ్ళ స్టేట్ అనుకోండి, స్టేట్ కాకుండా సిబిఎస్ఈ, ఐసిఐసి ప్రాబ్లమ్స్ ఆన్ సేమ్ టాపిక్స్ అండ్ ఇంకా డీప్గా వెళ్ళాలి. అది హెల్ప్ అవుతుంది. కానీ ఆ క్లాస్ కాకుండా హయ్యర్ క్లాస్కి వెళ్ళడం వలన వాళ్ళు బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బేసిక్స్ని అర్థం చేసుకోకుండానే ప్రాబ్లమ్స్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రే ఆప్టిక్స్ ఫిజిక్స్లో అనుకుందాం. ఫిజిక్స్లో రే ఆప్టిక్స్ అనేది ఇంటర్లో వస్తుంది. కానీ ఈ ఐఐటి ఫౌండేషన్లో 9thలోనే కొన్నిసార్లు స్టార్ట్ చేస్తారు. బట్ ఈ సబ్జెక్ట్లో ఇంటిగ్రేషన్ అని, ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ వేరియబుల్గా ఉందనుకోండి, ఇంటిగ్రేషన్ యూస్ అవసరం ఉంటుంది. అలాగే కోఆర్డినేట్ జామెట్రీని చాలా ఎక్కువ యూస్ చేయాలి. ఈ 2 మ్యాథమెటిక్స్ టాపిక్స్ కూడా ఇంటర్లోనే వాళ్ళకి బాగా అర్థం అవుతాయి. బట్ 9thలో రే ఆప్టిక్స్ చెప్పినప్పుడు అర్థం కాకపోవడం వలన బైహార్ట్ చేస్తారు. ఈ రకంగా కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో కూడా చేయడం వలన ఫండమెంటల్స్ వీకే అవకాశం ఉంటుంది. అయితే ఒకటి, కొంతమంది స్టూడెంట్స్కి న్యాచురల్ ఐక్యూ ఎక్కువగా ఉంటుంది. ఎవ్రీ 1000 స్టూడెంట్స్లో ఒక 2-3 ఐక్యూ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు నిజంగానే 8th 9thలోనే ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సాల్వ్ చేయగలుగుతారు. అటువంటి వాళ్ళకు మేబీ హెల్ప్ అవుతుంది. కానీ రిమైనింగ్ స్టూడెంట్స్కి అంత ఓవర్ బర్డెన్ చేయడం మంచిది కాదు. అలా చేయడం వల్ల గ్రాడ్యువల్గా వాళ్ళు ఫండమెంటల్స్ మీద వాళ్ళ ఓన్ స్పేస్ అండ్ టైం తీసుకొని అర్థం చేసుకొని గ్రో అయ్యే స్కోప్ని కోల్పోతారు. ఇంకొంతమందికి కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. నేను చూసాను చాలామంది స్టూడెంట్స్ 8th నుంచే ఐఐటి ఫౌండేషన్ తీసుకున్నప్పటికీ ఫైనల్ ఇంటర్మీడియట్ అయిపోయేసరికి జేఈ మెయిన్స్లో కూడా
సరిగ్గా స్కోర్ చేయలేకపోవడం చూశాను. అట్ ది సేమ్ టైం ఇంటర్మీడియట్లోనే జేఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి స్టిల్ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంక్స్ కొట్టిన వాళ్ళని కూడా చూశాను. హెన్స్ ఆ ఫౌండేషన్ ఎలా చేస్తాం అనేది ఇంపార్టెంట్. నా సజెషన్ ఏంటంటే డెప్త్గా వెళ్ళాలి, కానీ యూ షుడ్ నాట్ గో టు ద హైయర్ క్లాసెస్ సో ఈజీలీ. ఓకే. అండ్ మీరు ఐఐటి మద్రాస్లో బీటెక్ పూర్తి చేస్తారు. అప్పుడు మీరు చేసిన ప్రిపరేషన్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఐఐటి బీటెక్ పూర్తి చేశారు. అండ్ వాళ్ళ ప్రిపరేషన్, మీ ప్రిపరేషన్ అవి ఎలా ఉండేవి సార్? మేడం, నేను 10th అయిన తర్వాత ఇంటర్తో పాటువే జేఈ ప్రిపేర్ అయ్యాను. నా టైంలో ఎగ్జామ్ 2 స్టేజ్లో ఉండేది, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇప్పుడు కూడా 2 స్టేజ్లో ఉంది, బట్ నేమ్స్ మారే, మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ అని చెప్పి. సో అప్పటికిప్పుడు కూడా ఎగ్జామ్ ఈస్ టెస్టింగ్ ఓన్లీ ఫండమెంటల్స్. అప్లికేషన్తో పాటు బేసిక్స్లో స్ట్రాంగ్గా ఉంటేనే స్కోర్ చేసే విధంగానే ఎగ్జామ్ ఉంది. అయితే అప్పుడులో నెంబర్ ఆఫ్ ఐఐటీస్ తక్కువ ఉండేవి. అప్పుడు ఓన్లీ 9 ఐఐటీస్ ఉండేవి, సీట్స్ తక్కువ ఉండేవి. ఇప్పుడు there are 23 ఐఐటీస్, ఆల్మోస్ట్ 17,000 సీట్స్ ఉన్నాయి. అలాగే అప్పుడులో ఎన్ఐటీ రాయాలంటే, ఎన్ఐటీకి వెళ్ళాలంటే వేరే ఎగ్జామ్ ఉండదు, AEEE అని చెప్పి. బట్ ఇప్పుడు జేఈ ఎగ్జామ్లోనే మెయిన్స్లో మంచి స్కోర్ వస్తే దే గెట్ ఎన్ఐటీ. ఎన్ఐటీ కూడా దే హ్యావ్ ఆల్మోస్ట్ 24,000 సీట్స్ ఉన్నాయి. ఐఐటీస్ 17 సీట్స్ ఉన్నాయి. IIITs కూడా ఉన్నాయి 8,000 సీట్స్. కాబట్టి ఇప్పుడు అంత బర్డెన్ ఫీల్ అవసరం లేదు. అంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లయింగ్ కొంచెం పెరిగినప్పటికీ సీట్స్ ఎక్కువ ఉండడం వలన అంత బర్డెన్ ఫీల్ అవసరం లేదు. ర్యాంక్స్ కొంచెం త్వరగానే వస్తున్నాయి. సమ్ ఐఐటీస్ ర్యాంక్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఉమెన్కి నేను రాసినప్పుడు దేర్ ఇస్ నో రిజర్వేషన్, బట్ ఇప్పుడు 10% కోట ఉమెన్కి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో కూడా వీ హ్యావ్ సపరేట్ క్యాంపస్ ఫర్ గర్ల్స్ విత్ హాస్టల్ ఎవ్రీథింగ్. సో గర్ల్స్కి ఏంటంటే ఇంకొంచెం తక్కువ కట్ ఆఫ్స్లోనే మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా బేసిక్స్ మీదే దే ఆర్ టెస్టింగ్. బట్ ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఇప్పుడు మెటీరియల్ పెరుగుతుంది, మార్కెట్లో దెర్ ఈస్ ఓవర్ ఫ్లడింగ్ ఆఫ్ ది మెటీరియల్. అలాగే ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ముందు నుంచే ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయించడం వలన స్టూడెంట్స్ కింద చెప్పినట్టుగానే ఆ స్పేస్ అండ్ టైం టు అండర్స్టాండ్ ఫండమెంటల్స్ లేకపోవడం వల్లనే ఈ స్ట్రెస్ పెరుగుతుందని అనుకుంటున్నాను. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెన్ అండ్ నౌ అనమాట. అయితే సార్, మీరు ఇందాక చెప్పారు మన ఫస్ట్ క్వశ్చన్స్లో స్టూడెంట్స్ అందరూ కూడా ఒకేలా ఉండరు అనేసి. బట్ ఇప్పుడు కొన్ని కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తున్నాయి, అందరికీ ఒకే విధమైన కోచింగ్ ఇస్తూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్? అందరు స్టూడెంట్స్ ఒకేలా ఉండరు కదా. అవునండి, మీరు చెప్పినట్టుగా నేను ఐఐటి నాకు ర్యాంక్ వచ్చినప్పుడు ఐఐటి మద్రాస్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమైనప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఓన్లీ తక్కువ బుక్స్ మెటీరియల్ ఫాలో అయ్యి ఎక్కువ రివైజ్ చేసి ర్యాంక్ కొట్లో ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఎక్కువ మెటీరియల్ సాల్వ్ చేసి ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి స్టిల్ తక్కువ ర్యాంక్ వచ్చిన ఉన్నారు. ఇంకొంతమంది హై ఐక్యూ ఉన్న వాళ్ళు, కొంతమంది అసలు కోచింగే లేకుండా ఇంటర్మీడియట్ చదువుకుంటూ వాళ్ళే ఓన్గా కొన్ని బేసిక్ బుక్స్, ఫిజిక్స్ ఉందనుకోండి, హెచ్ వర్మ ఒక 2 వాల్యూమ్స్ ఉంటాయి, అది సాల్వ్ చేయడము. కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఉందనుకోండి, టాండన్ బుక్, అలా ఏదో బుక్ సాల్వ్ చేసి వాళ్ళు ఓన్గా ర్యాంక్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లాస్ట్ 15 ఏళ్లలో, అంటే నేను పాస్ అవుట్ ఆల్మోస్ట్ 30 years అవుతుంది, ఈ 13 ఏళ్ళని అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఐఎమ్ ఇన్ టచ్ అండ్ స్టూడెంట్ గైడ్ చేస్తున్నాను నేను. ఏ స్టూడెంట్స్కి అయితే కొంచెం లెర్నింగ్ స్లోగా ఉంటుందో వాళ్ళకి, అలాగే ఎవరైతే ఫాస్ట్ లెర్నర్స్ ఉన్నారో వాళ్ళకి ఒకే రకమైన కోచింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. కోచింగ్ సెంటర్స్ కూడా ఏం చేయాలంటే కొంతమందికి 10 monthsలో ఫినిష్ చేయాల్సిన ప్రోగ్రామ్ని కొంతమందికి 12 months అవసరం ఉంటుంది, అర్థం చేసుకోవాలి. ఆ రకంగా టీచింగ్ అనేది, టీచింగ్ పేస్ని సెట్ చేయాలి స్టూడెంట్స్కి. సెకండ్ థింగ్, స్టూడెంట్స్ కొంతమంది నిందా చెప్పినట్టు హై ఐక్యూ ఉండడం వలన డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఓన్ సాల్వ్ చేయగలుగుతారు. బట్ రిమైనింగ్ స్టూడెంట్స్కి మనం చాలా బేసిక్ ప్రాబ్లమ్స్ని స్టార్ట్ చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి ఆ టాపిక్లో ప్రాబ్లమ్స్ చేయగలుగుతున్న నమ్మకం వచ్చిన తర్వాతే లెవెల్ పెంచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇంకొంతమంది స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఎమోషనల్ కావచ్చు, లేకపోతే మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, వేరియస్ కారణం అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ వలన, పేరెంట్స్ వలన, పీర్ గ్రూప్ వలన, టీచర్స్ వలన. అటువంటి వాళ్ళకి మోటివేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జస్ట్ టీచింగ్ ద సబ్జెక్ట్ అనమాట. సో ఈ డిఫరెంట్ స్టూడెంట్స్ని క్యాటర్ చేయాలంటే డిఫరెంట్గా టీచర్ టు స్టూడెంట్ రేషియో తక్కువ మెయింటైన్ చేయాలి. అంటే తక్కువ మంది స్టూడెంట్స్ టీచర్ ఉండాలి ఇంటర్మీడియట్లో, జేఈ కోచింగ్లో. అలాగే ప్రతి స్టూడెంట్కి పర్సనల్ కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి. అలాగే క్లాసెస్ సేమ్గా చెప్పినా ఈ స్టడీ అవర్స్ టైంలో ప్రాబ్లమ్స్ ఏమవ్వకూడదు. వాళ్ళ లెవెల్ బట్టి స్లోగా ప్రోగ్రెసివ్గా వెళ్ళాలి. కంగారు పడిపోయి అందరినీ ఒకే లెవెల్లో పెట్టి ఐఐటి ర్యాంక్ కొట్టాలంటే ఇవి చేయాల్సిందని చెప్పి ఒక ప్రెషర్ పెట్టి అందరూ అవే చేసేలా చేయడం కరెక్ట్ కాదు. అలా చేయడం వల్ల ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కోచింగ్ ఇస్తున్నప్పుడు. ఐఐటికి మీరు ఇందాక చెప్పారు, నేను నా స్టడీస్ కంప్లీట్ ఆల్మోస్ట్ చాలా 13 years అయింది అనేసి అన్నారు. సో అప్పటి ప్రిపరేషన్ ప్రకారం అప్పుడున్న ఎగ్జామ్స్ వేరు. సో మీరు ఇప్పటి జనరేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఎగ్జామ్స్ అవి చూస్తూ ఉన్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? మీరేం అబ్జర్వ్ చేశారు? నా అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి
దే ఆర్ ఫీలింగ్ మోర్ కాంపిటేటివ్. నిజంగా కాంపిటీషన్ ఎంత ఉందో పక్కన పెడితే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నట్టుగా ఒక ఫీలింగ్ని పేరెంట్స్ అవ్వచ్చు లేకపోతే కోచింగ్ సెంటర్స్ క్రియేట్ చేస్తున్నాయి. సెకండ్ థింగ్, వాళ్ళు డే బై డే ఎంత ఇంప్రూవ్ అవుతున్నారు అన్న దానికన్నా వాళ్ళ పీర్ గ్రూప్ ఫ్రెండ్స్ వాళ్ళతో కంపారిటివ్గా ఎంత బాగా చదువుతున్నారు అనే కంపారిజన్స్ అన్నెసరీగా డ్రా చేస్తున్నారు. థర్డ్ థింగ్, ఇందా చెప్పిన విధంగా మార్కెట్లో మెటీరియల్ ఎక్కువ పెరిగిపోవడం వలన ఏది సాల్వ్ చేసినా ఇంకా సాల్వ్ చేయాల్సి ఉన్నాయి, ఇంకా బుక్స్ ఉన్నాయి అన్న ప్రెజర్కి కూడా వాళ్ళు గురవుతున్నారు. ఆ డిఫరెన్స్ ఉంది, ఆ డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి ఉంది. కాబట్టి ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ అనేవి అలా. ఇంకోటి, స్టూడెంట్స్ కూడా ఈ మధ్య డిస్ట్రాక్షన్ బాగా పెరుగుతుంది. అది సోషల్ మీడియా అవ్వచ్చు, మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు, ఇంటర్నెట్ అవ్వచ్చు, అంత కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఉన్నట్ల స్టూడెంట్స్కి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ అనేవి యూనిక్గా ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి. యాక్చువల్లీ మా దగ్గర కూడా యూనిక్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. అయితే సార్, చాలామంది పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఏం చెప్తారు, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ నేను ఐఐటీలో చదవాలనుకుంటున్నాను అని అంటే కొంతమంది ఐఐటి ఎందుకు, దానివల్ల ఏంటి యూజ్ అనేసి అంటూ ఉంటారు కొంతమంది తెలియక. సో అలాంటి వాళ్ళకు మీరేం చెప్తారు, ఐఐటీలో చదవడం వల్ల కలిగే లాభాలు ఏంటి? అంటే ఐఐటీలో ఇంజనీరింగ్ చేయడం వల్ల అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ మంచి ప్లేస్మెంట్ వస్తుంది, ఒక మంచి జాబ్ వస్తుంది, మంచి శాలరీ వస్తుంది, లేదా పెద్ద కాలేజ్ కాబట్టి రికగ్నిషన్ ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఐఐటి నుంచి వచ్చాను అని చెప్పుకుంటే రికగ్నిషన్ ఉంటుంది అనుకుంటారు. బట్ ఇవి రెండే కాదండి, ఐఐటీస్ అవడం వల్ల అడ్వాంటేజెస్ మల్టీఫోల్డ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఐటీస్లో దెర్ విల్ బి లాట్ ఆఫ్ కల్చరల్ ఈవెంట్స్ కానీ టెక్నికల్ ఈవెంట్స్ ఉంటాయి. కాబట్టి దే కెన్ డెవలప్ లీడర్షిప్ స్కిల్స్ కానీ ఆర్గనైజింగ్ స్కిల్స్ కానీ లేకపోతే రీసెర్చ్ కానీ. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ రీసెర్చ్ కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, పర్సనల్ గ్రోత్ కావచ్చు, చాలా హెల్ప్ అవుతుంది. స్పోర్ట్స్ ఇన్ఫ్రా కూడా చాలా బాగుంటుంది ఐఐటీస్లో కంపేర్ అదర్ కాలేజెస్. క్యాంపస్ పెద్దగా ఉంటాయి, ప్రొఫెసర్స్ కూడా డెఫినెట్లీ ఫార్ బెటర్ క్వాలిఫైడ్ దాన్ మెనీ అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్. అంటే రేటింగ్ ప్రకారం చూసుకోవాలి ఉంటుంది జనరల్గా. అలాగే స్టూడెంట్స్ కొంతమంది ఒకవేళ ఎంటర్ప్రైజింగ్గా ఉండి ఇఫ్ దే వాంట్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్, అటువంటి వాళ్ళకు కూడా సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. సెకండ్, ఐఐటీస్లో అలమ్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళ అలమ్నెస్సే వాళ్ళకి చాలా హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. అలా అబ్రాడ్లో ఎంఎస్ చేద్దాం అనుకున్నా కూడా రికమెండేషన్స్ బెటర్గా ఉంటాయి. అండ్ ఐఐటీ ప్రొఫెసర్స్ కానీ రికమెండేషన్ ఇస్తే స్టూడెంట్స్కి అబ్రాడ్లో బెటర్ కాలేజెస్లో ఎంఎస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హైయర్ స్టడీస్కి బాగా హెల్ప్ అవుతుంది. సో నేను చెప్పినట్టుగా రీసెర్చ్ కావచ్చు, హైయర్ స్టడీస్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, ఈవెన్ ఎలక్షన్స్ జరుగుతుంటాయి, కాల్ ఎలక్షన్స్ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి. ఆ స్టూడెంట్స్కి ఆ పొలిటికల్ నాలెడ్జ్ కూడా బెటర్గా వచ్చే అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ అవ్వచ్చు, ఫిజికల్ ఫిట్నెస్ అవ్వచ్చు, అంటే ఈ ఓవరాల్గా చాలా ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఐఐటీస్ ఉంటుంది. సో ఐఐటీస్ని ఓన్లీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ విత్ గుడ్ అకాడమిక్స్ అండ్ గుడ్ ప్లేస్మెంట్స్గా మనం చూడలేము. ఇవన్నీ కూడా కలిపి చూడాల్సిన అవసరం ఉంది. సో చాలా కాంపిటేటివ్ కూడా ఉంటుంది దీంట్లో. అవును, చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th ఇంటర్మీడియట్లో మనం మన స్కూల్లో కాలేజ్ టాపర్ అయినప్పటికీ అక్కడ వెళ్ళినప్పటికీ డెఫినెట్గా మనకన్నా బెటర్ వాళ్ళు ఉంటారు చాలా వరకు. కొంతమంది ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళకన్నా హైలీ కాంపిటేటివ్ చూసిన తర్వాత డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ దట్ ఇస్ ఆల్సో గుడ్ ఎక్స్పీరియన్స్. ఇందాక నేను చెప్పినట్టుగా నేను నా 10th ఇంటర్మీడియట్లో గుడ్ స్టూడెంట్ అయినా ఐఐటి మెడ్రాస్లో ఐ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్. ఓకే, రైట్ సార్. ఇప్పుడు ఐఐటి జేఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంకా ఏ ఎగ్జామ్స్ రాయొచ్చు అంటారు? అంటే వీళ్ళు అనుకుంటుంటారు ఐఐటి జేఈ అంటే ఇదే రాయాలేమో మేము అనేసి చాలామంది స్టూడెంట్స్ తెలియక అనుకుంటూ ఉంటారు. సో ఇంకా ఏవైనా ఎగ్జామ్స్ రాయొచ్చా వీళ్ళు? అవునండి, అంటే మీరు అన్నట్టుగానే ఈ ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రిపరేషన్ అంత బాగా చేసినా ఒకవేళ ఐఐటి ర్యాంక్ మిస్ అయితే పరిస్థితి ఏంటన్నా డౌట్ ఖచ్చితంగా ఉంటుంది పేరెంట్స్లో కూడా. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు జేఈ మెయిన్స్ స్కోర్ మీద ఐఐటీస్ అని కాకుండా ఎన్ఐటీస్ ఎంటర్ అవ్వగలుగుతున్నారు. ఇంకా జేఈ అడ్వాన్స్డ్ బాగా రాసి ఐఐటీస్కి ఎంటర్ అవుతారు. అక్కడే ఆల్మోస్ట్ ఇందాక చెప్పిన విధంగా 17,000 ఐఐటి సీట్స్, ఒక 24,000 ఎన్ఐటి సీట్స్, ఒక 8,000 ట్రిపుల్ ఐటీస్ అక్కడే కవర్ అవుతుంది. ఇది కాకుండా అదే ప్రిపరేషన్తో బిట్స్ ఎగ్జామ్ రాయొచ్చు. బిట్స్ శాట్ అంటే బిట్స్ పిలాని, గోవా, హైదరాబాద్ ఇది గుడ్ కాలేజ్ అనమాట. దాంట్లో ఎగ్జామ్ వచ్చేది. అందులో బిట్స్ శాట్లో ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీయే కాకుండా అంటే జేఈ కోసం చదివిందే కాకుండా ఎడిషనల్గా ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ ఉంటుంది. అంటే నాకు శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ప్యారల్గా క్లాట్, బిట్స్ శాట్ కోచింగ్ ఉండడం వల్ల వీ హ్యావ్ సపరేట్ ఫ్యాకల్టీ ఫర్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్. అది అవి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అది ఎడిషనల్ చదివితే బిట్ సెట్ క్లియర్ చేయగలుగుతారు. ఇంకా ఎప్పటి నుంచో తెలిసినట్టుగానే ఎప్సెట్ ఎగ్జామ్ ఉంది. అంతకుముందు ఎంసెట్ అనేవాళ్ళు ఎప్సెట్ అంటున్నారు. ఎప్సెట్ ఎగ్జామ్ సేమ్ సిలబస్, కొంచెం లోవర్ స్టాండర్డ్లో ఉంటుంది. అది కాకుండా ఎక్కువ మందికి తెలియని ఎగ్జామ్స్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎం అనే ఎగ్జామ్ ఉంది, ఐపీఎం మ్యాట్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని. అది రాస్తే 12th క్లాస్ అయిన తర్వాత రాస్తే డైరెక్ట్లీ దే కెన్ గో ఇన్ టు ఐఐఎమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ ఎంటర్ అవ్వచ్చు. అంటే ఐఎం ఇండోర్ అని, రోహతక్ అని, రాంచీ అని, అలాగే నల్సర్లో కూడా ఎంబీఏ ఉంది
లాతో పాటు. అలా ఐఏఎఫ్టి అని మంచి మంచి కాలేజెస్ అనమాట. తెలియక చాలా మంది రాయరు. బట్ అది ఏంటంటే మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్గా ఉంటే, అంటే అందులో సిలబస్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ వాళ్ళు బాగా చేయగలుగుతారు. ఇంగ్లీష్ కొంచెం స్ట్రాంగ్గా నేర్చుకోగలిగితే ఈజీ క్లియర్ చేస్తారు. ఇది చాలా మంది తెలియదు. అలాగే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ ఉంటుంది. ఎన్డీఏ కూడా వీళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి ఎడిషనల్గా ఇంగ్లీష్, కొంచెం గ్రామర్, కొంచెం జనరల్ స్టడీస్, లైట్గా సోషల్ చదవగలిగితే ఎన్డీఏ రాయగలుగుతారు. ఎన్డీఏ రాస్తే డిఫెన్స్ అవ్వచ్చు, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో టాప్ జాబ్స్కి ఎంటర్ అవుతారు. అంతేకాకుండా క్లాట్ ఎగ్జామ్ ఉంటుంది, లీగల్ అడ్మిషన్ టెస్ట్ అండి. అది కూడా సేమ్ అర్థమెటిక్ రీజన్తో పాటు అడిషనల్గా లీగల్ రీజన్స్ అవ్వాలి, లీగల్ రీజనింగ్. అంటే ఇవన్నీ కూడా 1 or 2 months ఎఫర్ట్ పడి సరిపోతుంది. సో ఇవి ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే ఐఐటీస్ కన్నా కంపారిటివ్గా ఐపీఎం, క్లాట్, ఎన్డీఏ అనేవి లిటిల్ లెస్ కాంపిటేటివ్ కొంతవరకు. అండ్ ఈజీగానే కొన్ని టాపిక్స్ ఎక్స్ట్రా అవడం వల్ల క్వాలిఫై అవుతారు, చదువు రాయగలుగుతారు. బట్ అవేర్నెస్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ పర్టికులర్గా ఏపీ, తెలంగాణ స్టేట్స్లో వీటి అవేర్నెస్ రాకపోవడం రాయట్లేదు. బట్ మన శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో మాత్రం స్టూడెంట్స్ ఎవరైతే కొంతమంది అంటే వాళ్ళు ఐఐటీస్ కొట్టే అవకాశం కొంచెం తక్కువ ఉందని తెలుస్తున్నప్పుడు టువర్డ్స్ ది ఎండ్ ఈ ఎగ్జామ్స్ కూడా రాయిస్తూ ఉంటాము. చాలా ఈజీగా వాళ్ళు మంచి మంచి కాలేజ్కి వెళ్తూ ఉంటారు. ఓకే. అండ్ సార్, శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ గురించి అందరికీ తెలుసు, చాలామంది విన్నారు, చూశారు. అయితే ఇది సక్సెస్ఫుల్గా కూడా రన్ అవుతుంది, ఎంతోమంది ర్యాంక్స్ కూడా సాధించారు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో చదివిన స్టూడెంట్స్. మరి ఇప్పుడు శరత్ చంద్ర ఐఐటి అకాడమీని స్థాపించడానికి రీజన్ ఏంటంటారు? మీరు అడిగినట్టుగానే ఇనీషియల్గా నేను బీటెక్లో ఉన్నప్పుడే, బీటెక్ 4 years కూడా వీకెండ్స్ ఐఐటి టీచ్ చేస్తుండేవాడిని. ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తూ ఉండేవాడిని పాకెట్ మనీ కోసం వీకెండ్స్ ఐఐటిలో ఉన్నప్పుడు. అయితే బీటెక్ అయిపోయిన తర్వాత ఐ గాట్ ఇన్ టు డెలాయిట్ జాబ్ చేస్తున్నప్పుడు కూడా టీచ్ చేస్తూ ఉండేవాడిని. ఇనీషియల్గా ఐ స్టార్ట్ ఫర్ పాకెట్ మనీ, బట్ లేటర్ ఆన్ ఐ గెయిన్ ఇంట్రెస్ట్ అనమాట. నాకు టీచింగ్ నచ్చింది, చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయగలిగాము. ఐఏఎస్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంట్రెస్ట్ ఐఏఎస్లో కూడా మంచి టీం ఉంది, బాగా గైడెన్స్ ఇవ్వగలిగాం. లక్కీగా మంచి ర్యాంక్స్ వచ్చాయి, పిల్లలు కష్టపడ్డారు. అయితే ఈ ప్రాసెస్లో జరుగుతున్నప్పుడు కూడా నేను ప్యారల్గా కొంతమంది స్టూడెంట్స్కి ఎవరైతే అప్రోచ్ అవుతున్నారో ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఐఐటి గైడెన్స్ ఇస్తూనే వచ్చాను. అంటే యాజ్ అన్ అకాడమీ రన్ చేయకపోయినా గైడెన్స్ ఇస్తూనే వచ్చాను. దానివల్ల సెవెరల్ ర్యాంక్స్ వచ్చాయి. నా స్టూడెంట్స్ చాలా మంది డిఫరెంట్ ఐఐటీస్కి వెళ్ళారు, ఎన్ఐటీస్కి వెళ్ళారు. అయితే రీసెంట్గా ఏమైందంటే గ్రాడ్యువల్గా నేను ఐఎమ్ అబ్జర్వ్ ద ట్రెండ్. ఐఐటీస్ చాలా వరకు ఐఐటి ఎగ్జామ్ అనేది ఇట్ ఈస్ టెస్టింగ్ ఓన్లీ ఫండమెంటల్స్, కానీ మోస్ట్ ఆఫ్ ది కోచింగ్ సెంటర్స్ ఫండమెంటల్స్ కాకుండా అప్లికేషన్లో హై లెవెల్ తీసుకెళ్ళడం వలన గుడ్ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఐఐటీస్ ఫెయిల్ అవుతున్నారు. అబ్జర్వ్ చేశాను. సో నాలాంటి మైండ్ సెట్ ఉన్న కొంతమంది ఫ్యాకల్టీ కూడా, సీనియర్ ఫ్యాకల్టీ, అలాగే యంగ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఐఐటీస్ కూడా నాకు టీమ్గా ఫామ్ అయ్యారు. సో వాళ్ళతో కలిసి శరత్ చంద్ర ఐఐటి అకాడమీ ఎస్టాబ్లిష్ చేశాను. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే యావరేజ్ స్టూడెంట్ కూడా మనం 2 yearsలో కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వగలిగితే, రైట్ డేస్ వెళ్ళగలిగితే, బేసిక్స్ ఎక్కువ ఫోకస్ చేయగలిగితే ఎనీబడీ కెన్ గెట్ ర్యాంక్ ఇన్ టు ఐఐటీస్, ఇఫ్ నాట్ ఐఐటీస్ ఎన్ఐటీస్ అట్లీస్ట్ అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశానండి. ఓకే, మంచి ఫ్యాకల్టీ ఉందంటారు. రైట్. అండ్ శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ప్రోగ్రామింగ్ అవి ఎలా ఉంటాయి అండ్ కరికులర్ అనేసి అన్నారు కదా, అవి ఎలా ఉంటాయి, వాటి గురించి చెప్తారా? ఓకే, శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ప్రోగ్రామ్ మెయిన్గా డిజైన్ చేసింది ఎలా అంటే ఓన్లీ టాప్ స్టూడెంట్స్ అనే కాకుండా టాప్ స్టూడెంట్స్కి ఎక్కడున్నా ర్యాంక్ వస్తుంది, ఫ్రాంక్లీ మేబీ కొంచెం అటు ఇటు అయినా ర్యాంక్ వచ్చేస్తుంది టాప్ స్టూడెంట్స్కి. బట్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్కి ర్యాంక్ ప్రొడ్యూస్ చేయడానికి కరికులం కొంచెం డిఫరెంట్గా ఉండాలి, ప్రోగ్రామ్ డిఫరెంట్ ఉండాలి. నేను ఇందాక చెప్పే విధంగానే చాలా మంది గుడ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు అర్థం చేసుకునే పేస్ కన్నా ఇంకా అడిషనల్ హై పేస్ చెప్పడం వల్ల ఫ్యాకల్టీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ చెప్పడం వల్ల వాళ్ళు ఓవరాల్ కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యి ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా కాకుండా ఇనీషియల్ స్టేజెస్లోనే, అంటే వాళ్ళు 10th అయిపోయిన వెంటనే ఒక 1.5 month పాటు ఒక బ్రిడ్జ్ కోర్స్, అంటే 8th, 9th and 10th క్లాసెస్లో ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫండమెంటల్స్ని ఒకసారి రివైజ్ చేస్తాం. ఎందుకంటే ఐఐటి అడ్వాన్స్డ్లో కూడా కొన్నిసార్లు 9th, 10th క్లాస్ మీద ఉన్న కాన్సెప్ట్స్తోనే క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే 8th, 9th, 10thలో పిల్లలు దే మైట్ బి కమింగ్ ఫ్రమ్ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, స్టేట్ బోర్డ్ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు ఆ టైంలో కొన్ని కాన్సెప్ట్స్ సరి చదివి ఉండకపోవచ్చు. ఫస్ట్ వాటిని స్ట్రెంథెన్ చేయాలి, ఆ తర్వాతే వీ హ్యావ్ టు గో టు ఇంటర్మీడియట్. సో 1 month వాటిని స్ట్రెంథెన్ చేస్తాం. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ 1.5 monthలో మాకు అర్థం అవుతుంది స్టూడెంట్స్ యొక్క ఐక్యూ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బేసిక్స్ ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఎవరు కష్టపడుతున్నారు, దాన్ని బట్టి కొన్ని బ్యాచ్ డివైడ్ చేస్తాం. ఒక బ్యాచ్ ఎవరైతే హై ఐక్యూ ఉందో, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉందో వాళ్ళకి ఇంటర్మీడియట్తో పాటు జేఈ ప్రిపరేషన్ని త్వరగా ఫినిష్ చేస్తాం. అంటే ఒక 8 monthsలోనే ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, ఇంకో 8 months సెకండ్ ఇయర్ అయిపోతుంది. లాస్ట్ 8 monthsలో మొత్తం 24 months ఉంటాయి కదా మేడం, లాస్ట్ 8 monthsలో రివిజన్ చేస్తూ ఉంటాం. బట్ ఎవరైతే కొంచెం స్లో లెర్నర్స్ ఉంటారో వాళ్ళ వరకు మాత్రం ఒక 10 months
ఫస్ట్ ఇయర్ రివిజన్తో కలిపి, సెకండ్ 10 months అలా స్లోగా గ్రాడ్యుయేట్ తీసుకెళ్తాం. అలాగే క్లాసెస్ చెప్పింది ఎలా ఉన్నా కూడా చెప్పడం, స్టడీ అవర్స్ టైంలో మాత్రం క్లాస్ ఒకేలా ఉంటాయి. స్టడీ అవర్స్ టైంలో మాత్రం ఎవరైతే స్టూడెంట్స్ ఫాస్ట్గా ఉంటారో, ఎక్కువ చేయగలుగుతారో వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాం, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాం. ఎవరైతే కొంచెం స్లోగా ఉంటారో వాళ్ళ లెవెల్ సరిపోయేలాగా కొంచెం సింపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చి వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిన తర్వాత పెంచుతాం పేపర్ లెవెల్స్. నాట్ ఓన్లీ స్టడీ అవర్స్ అనే కాదు, ఎగ్జామ్స్ కూడా. ఎగ్జామ్ కూడా మనం సేమ్ పేపర్ అందరికి ఇవ్వడం కరెక్ట్ కాదు. ఫస్ట్ నుంచి కూడా పేపర్ స్టాండర్డ్స్ మారుస్తూ ఉండాలి. అందులో లక్కీగా ఇప్పుడు ఏఐ వచ్చింది. యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీ కెన్ జనరేట్ పేపర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టాండర్డ్స్, స్టూడెంట్ లెవెల్ బట్టి. సో ఆ లెవెల్ బట్టి మనం ప్రిపేర్ చేస్తేనే వాళ్ళు అది బాగా చేసి when they feel satisfied, when they feel they can do better, అప్పుడు స్లోగా ప్రోగ్రెస్కి ఇంప్రూవ్షన్ వెళ్తాం. థర్డ్ థింగ్, ఇంత చెప్పే విధంగా కూడా మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఏజ్లో పిల్లలకి ఏమవుతుందంటే పీర్ ప్రెషర్, టీచర్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్, కొన్ని టైమ్స్లో దే ఫీల్ బర్డెన్డ్, దే ఫీల్ ప్రెషరైజ్డ్. అలాంటి టైంలో ఐడెంటిఫై చేసి మనం పర్సనల్ కౌన్సిలింగ్ చేసి మోటివేట్ చేసుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే వాళ్ళు దే కెన్ అగైన్ రీగెయిన్ ద కాన్ఫిడెన్స్ అండ్ డూ ద ఎగ్జామ్ వెరీ వెల్. అవసరమైతే ఇఫ్ ద స్టూడెంట్ ఇస్ ఫీలింగ్ highly pressurized, we may have to give a break also, 2-3 days break అవసరం అవసరంగా ఉంటుంది. ఇంకొకటి, మా కరికులంలో ఎక్కువ టైం వీ స్పెండ్ ఇన్ ద బేసిక్స్. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉందనుకోండి, ఎన్సీఆర్టీస్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. మ్యాథ్స్ ఉందనుకోండి, మ్యాథమెటిక్స్ ఎన్సీఆర్టీ కన్నా కూడా అకాడమిక్ బుక్స్ బెటర్గా ఉంటాయి, ఎక్కువ స్పెండ్ చేస్తాం. దీని మీద టైం స్పెండ్ చేసిన తర్వాతే వీ స్పెండ్ మోర్ టైం ఇన్ ది అప్లికేషన్. సో ఈ రకం కరికులం ఉంటుంది. అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీలో, మ్యాథమెటిక్స్ పెద్దగా ఉండకపోయినా ఫిజిక్స్ కెమిస్ట్రీలో కొన్ని టాపిక్స్ ఎలా ఉంటాయంటే దే హ్యావ్ టు విజువలైజ్, వాళ్ళు యూజ్ చేసుకోవాలి. అది చేసుకోలేనప్పుడు ఇప్పుడు రీసెంట్గా వీ హ్యావ్ మెనీ టెక్నాలజికల్ ఎయిడ్స్ ఉన్నాయి మా దగ్గర. మా క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఏసీ విత్ డిజిటల్ బోర్డ్స్ అనమాట. సో డిజిటల్ బోర్డ్స్ యూజ్ చేసి వాటిని విజువలైజ్ చేసుకునేలాగా వీ కెన్ షో సమ్ ఫ్రిక్షన్ అవ్వచ్చు, రొటేషన్ డైనమిక్స్ అవ్వచ్చు, అవి చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అది కూడా యూజ్ చేస్తుంటాం. అలాగే మా ఫ్యాకల్టీ కూడా ఐ హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ యంగ్ అండ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. ఫర్ ఎగ్జాంపుల్ మా కెమిస్ట్రీ ఫ్యాకల్టీ జనార్దన్ గారు అని చెప్పి వెరీ సీనియర్ ఫ్యాకల్టీ, హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ 35 years ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఫిజిక్స్ ఫ్యాకల్టీ యంగ్ ఫ్యాకల్టీ విత్ ఎక్స్పీరియన్స్ 10 years, హూ ఈజ్ ఫ్రమ్ ఎన్ఐటి అనమాట. సో అలా ఐఐటి సెనెట్ నుంచి వచ్చిన యంగ్ ఫ్యాకల్టీ కానీ ఎక్స్పీరియన్స్డ్ కానీ, ఈ కాంబినేషన్లో ఏమవుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ క్యాటర్ చేయొచ్చు అండ్ వీ కెన్ కీప్ ద స్టూడెంట్స్ మోటివేటెడ్ ఆల్సో. అలాగే ఫ్యాకల్టీ అనే కాకుండా వాళ్ళకి రెగ్యులర్గా స్టూడెంట్స్ దగ్గర నుంచి కాన్స్టెంట్గా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎవ్రీ వీక్ ఏది అర్థం అవుతుంది, ఏ అర్థం అవ్వట్లేదు, ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా, స్టడీ అవర్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ దాన్ని బట్టి ఆ స్టూడెంట్ కావాల్సిన ఇస్తూ ఉండాలి. అంతేగాని ఒకటే ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఆ ప్రోగ్రాంలోనే వాళ్ళందరినీ ఫోర్స్ఫుల్గా రన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బేసికల్గా ఎవ్రీ స్టూడెంట్ ఇస్ డిఫరెంట్ కాబట్టి వాళ్ళు వచ్చిన వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది. సమ్ స్టూడెంట్స్ మేము కమింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎగ్జామ్ పెడతాం, స్కాలర్షిప్ ఎగ్జామ్. ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ ఏమవుతుందంటే దోస్ హూ కమ్ ఫ్రమ్ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళకి 8th 9th 10th కొంచెం స్ట్రాంగ్ ఉండొచ్చు. దోస్ హూ కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు మేబీ 8th 9th 10th అంత ఎక్కువ ప్రిపేర్ అవి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు జమ్స్ ఉంటారు, కొంతమంది జమ్స్ అంటే అన్పాలిష్డ్ డైమండ్స్ లా ఉంటారు. వాళ్ళు ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత మాత్రం ఒక 3-4 months స్లోగా ఉన్న తర్వాత వాళ్ళు మిగతా కన్నా బెటర్ పర్ఫార్మ్ చేస్తుంటారు. సో we identify such kind of people, we give scholarship with them, particularly poor students ఏదైనా ఉన్నా కూడా, and economically poor but academically strong students, we encourage them, we form separate batches in the initial stages so that వాళ్ళు వీళ్ళతో కోప్ అయ్యేదాకా తీసుకెళ్ళి కలిపి వీళ్ళు ట్రైన్ దమ్ అనమాట. ఈ రకంగా వీ హ్యావ్ డిజైన్ ది అకాడమిక్ ప్రోగ్రామ్ అండ్ కరికులం మేడం. అండ్ సార్, ఐఐటి అకాడమీస్ చాలా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలలో, బట్ శరత్ చంద్ర ఐఐటి అకాడమీని చూస్ చేసుకోవాలి అంటే స్పెసిఫిక్గా కొన్ని స్పెషల్స్ ఉండాలి. సో ఏంటి, మీరేం చెప్తారు మన శరత్ చంద్ర ఐఐటి అకాడమీ గురించి ఉన్న స్పెషాలిటీ అంటే? ఓకే, నేను శరత్ చంద్ర ఐఎస్ అకాడమీ మన ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, కరికులం ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఏమైనా చెప్పాను కాబట్టి ఆల్రెడీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ మేము ఫోకస్ చేసేది ఇందా చెప్పిన 4-5 areas మీదే. ఒకటి, క్లాసెస్ పేస్ని మారుస్తాం స్టూడెంట్ లెవెల్ బట్టి. సెకండ్, స్టూడెంట్కు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ బట్టి 8th 9th 10thలో ఉన్న స్ట్రెంగ్త్ బట్టి ఇనీషియల్ 3-4 months వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ చేసి స్లోగా మూవ్ చేసుకుంటూ వెళ్తాం. మూడోది, స్టడీ అవర్స్ టైంలో స్టూడెంట్స్కి ఫ్యాకల్టీ అవ్వచ్చు, అదర్ టీమ్ మెంబర్స్ అవ్వచ్చు, వీళ్ళు ఏంటంటే వాళ్ళ లెవెల్ బట్టి పేపర్స్ ఇస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ కూడా యూజ్ చేసి పేపర్స్ ఇస్తూ ఉంటాం. అలాగే రివిజన్లో చాలా మంది చేసే మిస్టేక్ ఎక్కడ ఉంటుందంటే
కొన్నిసార్లు స్టూడెంట్ వాళ్ళు ఆ 1.5 yearలో కొన్ని టాపిక్స్ అవుతారు, కొన్ని కాన్సెప్ట్స్ని దే విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్, వాటిని వదిలేస్తారు. రివిజన్కి వచ్చినప్పుడు రివిజన్కి జనరల్గా ఏం చేస్తారంటే ఎక్కువ మంది రివిజన్ టైంలో మళ్ళీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయరు, ఓన్లీ ప్రాబ్లమ్స్ చెప్పుకుని వెళ్ళిపోతుంటారు. బట్ మేము రివిజన్ టైంలో మళ్ళీ వి ఎక్స్ప్లెయిన్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్స్ సో దట్ స్టూడెంట్స్ ఎవరైతే అంత ముందు మిస్ అయ్యారో కొన్ని అర్థం చేసుకోలేపారో అవి అర్థం చేసుకుంటారు. అండ్ ఇందా చెప్పిన విధంగానే ఫండమెంటల్ బుక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఏ సిలబస్ ఏది ఉంటుందో, ఎన్సీఆర్టీ అనే కాకుండా ఎన్టీఏ సిలబస్, ఆ ఎన్టీఏ సిలబస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. అన్నెసరీ ఏరియాస్ ఎడిషనల్ సిలబస్ మీద పెద్ద ఫోకస్ చేయము. అండ్ ఓన్లీ టాప్ స్టూడెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళ వరకు మేము ఎడిషనల్ చేస్తూ ఉంటాం. దీనివల్ల అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా అడ్వాన్స్డ్లో కొంతమంది స్టూడెంట్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ చేసిన దే ఆర్ మిస్సింగ్ ది క్వశ్చన్స్. అడ్వాన్స్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే చాలా ఫండమెంటల్గా టెక్స్ట్ బుక్ నుంచి కాన్సెప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకోవాలనుకోండి, మ్యాథమెటిక్స్ టేక్ ఫంక్షన్ తీసుకోవాలనుకోండి. ఫంక్షన్స్ అనేది బేసికల్గా ఇఫ్ x1 is less than x2, fx1 less than fx2 ఉంటుంది ఫండమెంటల్ టెక్స్ట్ బుక్లో. అంటే ఒక ఫంక్షన్ దానికన్నా ఎలా చిన్నదో పెద్ద తెలుసుకోవడానికి వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద కాన్సెప్ట్, దానికి డిఫరెన్షియేషన్ చేసిన అవసరం ఉండదు. కానీ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే దే డూ మోర్ డిఫరెన్షియేషన్. దానివల్ల ఏమవుతుంది, కొన్నిసార్లు వాళ్ళు క్వశ్చన్ చూడగానే డిఫరెన్షియేషన్ చేసే ఆన్సర్ వస్తుంది అనుకుంటారు. బట్ మెనీ ఫంక్షన్స్ ఆర్ నాన్ డిఫరెన్షియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ mod xని వీ కెనాట్ డిఫరెన్షియేట్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ fx = 1/x ఉందనుకోండి, అది కంటిన్యూస్గా కాదని అడిగాం అనుకోండి, ఎక్కువ మంది కంటిన్యూస్ కాదని ఫీల్ అవుతారు గ్రాఫ్ని చూసి. కానీ x 0 తీసుకోదు కాబట్టి దాని డొమైన్లో అది కంటిన్యూస్గానే ఉంటుంది. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అడ్వాన్స్లో క్వశ్చన్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారు అంటే ఇది బాగా డిఫికల్ట్ క్వశ్చన్, మనం సాల్వ్ చేసిన వాటిలో లేదు, ఇది మనం యూజ్ చేసే ఫార్ములాకి ఇది సూట్ అవ్వట్లేదు, ఇది ఎక్సెప్షన్ లా ఉంది, చేయలేకపోతున్నాం అనుకుంటారు. కానీ అది టెక్స్ట్ బుక్ లో నుంచి వచ్చిన బేసిక్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఫంక్షన్స్ డెఫినేషన్ ఎప్పుడు కూడా డిఫరెన్షియేట్ చేసి అది ఇంక్రీజింగ్ గా డిక్రీజింగ్ గా తెలుసుకోవచ్చు అని చెప్పరు బేసికల్ గా. కానీ మనం అలా ప్రాక్టీస్ చేయడం అలవాటు అవుతుంది. ఏదైనా అంతే, ఇందాక చెప్పిన రియాప్టిక్స్ అవ్వచ్చు, ఇప్పుడు చెప్పిన ఫంక్షన్స్ అవ్వచ్చు, క్యాల్కులస్ లో అవ్వచ్చు, ఏదైనా టాపిక్స్ లో అడ్వాన్స్ లో వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ చాలా బేసిక్ గా ఉంటాయి. అందుకనే దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అది మేము చేస్తాం. చేసి మేము ఇచ్చే క్వశ్చన్స్ కూడా స్టూడెంట్స్ కి ఆ బేసిక్స్ చుట్టూరు వేస్తుంటాం క్వశ్చన్స్. వన్స్ అందులో బాగా స్ట్రాంగ్ అయ్యారు, అర్థం చేసుకుని తెలిసిన తర్వాతే వి గో టు ద నెక్స్ట్ లెవెల్ అప్లికేషన్ అన్నమాట. అది యూనిక్నెస్ అని చెప్పొచ్చు. బేసిక్స్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తారు. అవునండి. అంటే బేసిక్ అంటే ఏంటి? బేసిక్ అంటే 11th 12th క్లాస్ స్టూడెంట్స్ కోసం గవర్నమెంట్ రాసిన టెక్స్ట్ బుక్స్ ఏవైతుంటాయో, ఎన్సీఆర్టీ వచ్చు, అకాడమీ వచ్చు, అందులో ఇచ్చే ఫండమెంటల్ డెఫినేషన్స్ ఏవైతుంటాయో వాటిని చదివి వాటిని అర్థం చేసుకొని ఇంటర్నలైజ్ చేసుకొని దాని మీదే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు దే హావ్ టు గో టు నెక్స్ట్ లెవెల్. కానీ అంత టైం అండ్ స్పేస్ ఎక్కువ మంది ఇవ్వరు. ఎందుకంటే ఆ కంగారుతో త్వరగా ఫినిష్ చేసేయాలని, ఎక్కువ బుక్స్ చేసేయాలని చెప్పి ఈ బేసిక్స్ ఏవైతున్నాయో వాడు ఎక్కువ టైం స్పెండ్ చేయరు. ఫాస్ట్ డిఫరెన్స్ చదువుతారు, ఏదో గుర్తుంచుకుంటారు, అర్థమైనా కాకపోయినా వదిలేసి ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతారు. ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే చేయలేకపోతుంటారో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఇది నేను ఎందుకు చేయలేకపోతానంటే నాకు ఆ థింకింగ్ లేదేమో, నాకు అంత కాంపిటెంట్నెస్ లేదేమో, నా ఫ్రెండ్స్ ఇంకా నాలెడ్జ్ అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఆ ఫస్ట్ ఇనీషియల్గా డెఫినేషన్స్ బేసిక్స్ టైం స్పెండ్ చేయకుండా త్వరగా మూవ్ అవ్వడం వలన దానివల్ల వచ్చిన ప్రాబ్లము ప్రతి లెవెల్లో ఫేస్ చేస్తూనే ఉంటారు. సో అగైన్ దే హావ్ టు కమ్ బ్యాక్ అండ్ రీడ్ దిస్. అది నా ఉద్దేశంలో బేసిక్స్ అంటే. ఓకే. అండ్ సార్ మెంటల్ హెల్త్గా కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనేసి అన్నారు కదా, అంటే ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? ఈ ఇంటర్మీడియట్ అంటే ఏజ్ ఆఫ్ 16-17 years అనేవి ఎవ్రీ స్టూడెంట్ లైఫ్లో కూడా ఫిజికల్ అండ్ మెంటల్ చేంజెస్ అండ్ ఎమోషన్ చేంజెస్ ఎక్కువ జరుగుతుంటాయి. దాన్ని కోపం చేసుకోవడం చాలా కష్టం. అందులో ఇప్పుడున్న ఈ డిజిటల్ అంటే సోషల్ మీడియా అవ్వచ్చు, ఇంటర్నెట్ అవ్వచ్చు, వీటి వల్ల ఆ చేంజెస్ ఇంకా చాలా ఫాస్ట్గా ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో పిల్లలకి ఇండిపెండెన్స్ చాలా ఇష్టపడతారు. అంటే ఒక దగ్గర కూర్చొని వేరే వాళ్ళు చెప్పిన సిస్టమ్ని బ్లైండ్గా అలా ఫాలో ఇష్టపడరు వాళ్ళు. కాబట్టి ఆ స్టూడెంట్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెంటల్ ప్రెషర్ రావడానికి కారణం కొన్నిసార్లు ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు. ఇన్స్టిట్యూట్స్లో ఎక్కువ వర్క్ ఇచ్చేసి చేయలేకపోతే ఇలా అయితే ఐఐటీ నీకు సీట్ రాదు అని భయపెట్టడం అవ్వచ్చు. లేదా వేరే వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళు నీకైనా బాగా చేస్తున్నారు సో నువ్వు ఎలా కోల్పోతావు అని చెప్పచ్చు. లేదా మన సరౌండింగ్ ఫ్రెండ్స్ని చూసి మనం ఆ ఫ్రెండ్స్ మేబీ దే మైట్ హ్యావ్ కమ్ ఫ్రమ్ స్కూల్స్ వేర్ దే హ్యావ్ మోర్ ఫౌండేషన్. కొంతమంది మన పక్కన ఉన్న వాళ్ళు 8th 10th బాగా చదువుకుంటారు, అది మనకు తెలియదు. మనం కంపేర్ చేసుకొని వాళ్ళు మనకన్నా బెటర్ ఏమో అని పీర్ ప్రెషర్, కాంపిటీషన్ ప్రెషర్, ఫ్యాకల్టీ సరిగ్గా మాట్లాడకపోవడం, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లేకపోవడం, కొన్నిసార్లు పేరెంట్స్ కూడా
పేరెంట్స్ రిలేటివ్స్ కూడా కొన్నిసార్లు ఏంటంటే ఇలా అయితే కష్టం, నీకు ఎలా అయినా రావాలి, రాకపోతే ఇంక వేస్ట్ అన్నట్టుగా ఇంత ఫీజు పెడుతున్నాను నీకోసం, ఈ రకంగా అవ్వచ్చు. లేదా హాస్టల్లో కండిషన్స్ అవ్వచ్చు, ఫుడ్ నచ్చకపోవడం అవ్వచ్చు, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఏ ఫ్యాక్టర్ వల్ల అతను ఆ స్టూడెంట్ బాయ్ ఆర్ గర్ల్ ఏ ఫ్యాక్టర్ వల్ల దే ఆర్ ఫేసింగ్ ది మెంటల్ స్ట్రెస్ అర్థం చేసుకోవాలి. దానికి ఓన్లీ సొల్యూషన్ అంటే వీక్లీ 2 సార్లు అయినా స్టూడెంట్తో కౌన్సిలర్ మాట్లాడాలి. ఇప్పుడు మన ఇన్స్టిట్యూషన్లో మా ఫ్యాకల్టీయే మాట్లాడతారంటే అలా అవ్వకపోవచ్చు, ఫ్యాకల్టీ కొన్నిసార్లు మాట్లాడచ్చు, కొంచెం మాట్లాడలేకపోవచ్చు. బట్ వీ హ్యావ్ సమ్ కౌన్సిలర్స్ అవ్వచ్చు, జేఎల్స్ అవ్వచ్చు, మాట్లాడుతూ ఉంటారు. ఆ స్టూడెంట్ ఎప్పుడైనా కొంచెం డిమోటివేషన్గా ఉంటే మోటివేట్ చేయడానికి ఏం చేయాలో అది మనం ఫోకస్ చేయాలి. దాన్ని వదిలేసి వర్క్ చేయాలి, ప్రెజర్ పెట్టడం, డిసిప్లిన్ గురించి మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అలాగే బ్రేక్ కావాలనుకున్నప్పుడు బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన షెడ్యూల్ కరికులం ఎంత ఫాస్ట్గా వెళ్తున్నా ఒక 1 or 2 days బ్రేక్ అవసరం. అంటే బ్రేక్ డౌన్ అవుతున్న టైంలో మెంటల్గా 3-4 days కానీ బ్రేక్ ఇవ్వకపోతే వాళ్ళకి కంప్లీట్ వదిలేస్తారు చదవరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసాను, ఫీల్ అవుతూ ఉంటారు కంప్లీట్గా. ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ సెకండరీ బాగా చదివిన వాళ్ళు సెకండరీ మధ్యలో ఇలా బ్రేక్ డౌన్ అయ్యి చదవడం వదిలేస్తారు కంప్లీట్గా. వదిలేసి అంటే దే ఫీల్ దట్ ఇంక నేను చేయలేను వదిలేస్తారు. వదిలేసి అలా క్లాస్కి వస్తుంటారు, వినరు క్లాసెస్ కూడా. దానివల్ల దే ఫేస్ మోర్ డ్యామేజ్. అలా కాకుండా 4 days కంప్లీట్ బ్రేక్ తీసుకొని రిలాక్స్ అయ్యి మళ్ళీ రావడం అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, దే ఆర్ ఫేసింగ్ క్వశ్చన్ అండ్ ఎగ్జామ్ బాగా రాయలేరు, క్లాస్ బాగా వింటారు, బాగా చదువుతారు, ఎగ్జామ్ బాగా రాయలేరు అనమాట. అటువంటి స్టూడెంట్స్కి ఏం చేయాలంటే ఆ ఎగ్జామ్ ఎంతో బాగా అబ్జర్వ్ చేసి అంతకన్నా తక్కువలో తీసుకెళ్ళిపోవాలి, పేపర్ సపరేట్ రాయించాలి, వాళ్ళతో స్లోగా పైకి తీసుకురావాలి. అటువంటి చేయాలంటే మన ఫ్యాకల్టీకి ఇన్స్టిట్యూట్ కూడా ఆ టైం స్పెండ్ చేయాలి ప్రతి స్టూడెంట్ మీద. అంతేగాని ఒకటే ప్రోగ్రామ్ రన్ చేసి దానికి అడాప్ట్ అవుతామండి లేకపోతే యూ ఫెయిల్ అన్నట్టుగా ఉండకూడదు. బేసికల్గా నేను ఇందా చెప్పాను కదా, మనకి ఎన్డీఏ ఎగ్జామ్ అని, ఐపీఎం ఎగ్జామ్ అని, ఈవెన్ ఎస్ఐటి శాట్ ఎగ్జామ్ ఉంటుంది. శాట్ ఎగ్జామ్ అంటే దే కెన్ గో అబ్రాడ్. అబ్రాడ్లో మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. శాట్ స్కోర్ బట్టి యూకేలో, యూఎస్ఏలో, ఈవెన్ ఇటలీలో, ఆస్ట్రేలియా కాలేజెస్లో వచ్చి తీసుకుంటారు మంచి కాలేజెస్లో. శాట్ ఎగ్జామ్ కూడా చాలా ఈజీగా రాయొచ్చు. జస్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, కొంచెం రీడింగ్ అండ్ రైటింగ్ ఉంటుంది. సో ఐఐటి మిస్ అయినా కూడా ఇటువంటి ఎగ్జామ్స్ రాయడం వల్ల ఐఐటితో ఈక్వల్ కొన్ని కాలేజ్కి వెళ్ళగలుగుతారు వాళ్ళు. అంటే మేబీ అబ్రాడ్కి వెళ్ళడం కొంచెం ఎక్స్పెన్స్ అవ్వచ్చు, అది పక్కన పెడితే వెళ్ళగలుగుతారు. సో ఈ ఆప్షన్స్ అని ఉన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ పెట్టి నువ్వు ఐఐటి కొడితే ఓకే లేకపోతే ఇంకే లైఫ్లో ఏం లేదు అనడం కరెక్ట్ కాదు. ఈ ఆప్షన్స్ చెప్పాలి, ప్రిపేర్ కొంచెం చేయించాలి కూడా ఆప్షన్స్. అండ్ సార్ ఇప్పుడు ఐఐటి అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? నేను చెప్పేది ఏంటంటే, మనం ఇప్పుడు ఎవరైతే 10th అయిపోతుందో లేదా ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ అయిపోతుందో, సెకండరీకి వస్తున్నారో, ఎనీ స్టేజ్ ఐఐటి ఎగ్జామ్ రాద్దాం అనుకున్న వాళ్ళు నెంబర్ 1 వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పేస్ అంటే ఏ స్పీడ్ అర్థం చేసుకుంటున్నా అర్థం చేసుకొని, ఫ్యాకల్టీ వాళ్ళకన్నా ఎక్కువ పేస్లో వెళ్తే కంగారు పడిపోయి అర్థం చేసుకోవడం మానేసి బట్టి పట్టు స్టార్ట్ చేయకూడదు. వీలైతే కొంత వదిలేసిన పర్లా, వదిలేసి తర్వాత చదువుకోవచ్చు వాటిని. చదివినంత వరకు కూడా దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సెకండ్ థింగ్, ఫ్రెండ్స్తో అండ్ అదర్ సర్కిల్తో కంపారిజన్ లేకుండా సెల్ఫ్ కంపారిజన్. లాస్ట్ వీక్ ఎలా చదివారు, ఈ వీక్ ఎలా చదువుతున్నారు, ఇలా ఉండాలి. థర్డ్ థింగ్, ఇందా చెప్పే విధంగా ఓన్లీ దే కెన్ అండర్స్టాండ్ వెదర్ దే అండర్ ప్రెషర్. ప్రెషర్లో అర్థం చేసుకున్నప్పుడు దే షుడ్ టేక్ ఎ బ్రేక్. ఫోర్త్ థింగ్, నేను మళ్ళీ రిపీట్ చేసినట్టుగానే ఫండమెంటల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ చెప్పాను, మ్యాథ్స్ చెప్పాను. కెమిస్ట్రీలో కూడా చూసుకుంటే ఫార్ములా, కెమికల్ ఫార్ములాస్ ఉంటాయి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా కెమికల్ ఫార్మ్ అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది స్టూడెంట్ అప్లై చేస్తుంటాను, పొటాషియం డైక్రోమేట్ ఫార్ములా చెప్పగలుగుతారు, బట్ అమ్మోన్ డైక్రోమేట్ చెప్పలేరు. అలాగే పొటాషియం పర్మాంగనేట్ చెప్పగలుగుతారు, పొటాషియం మ్యాంగనేట్ చెప్పలేరు. అంటే ఆ కెమికల్ ఫార్ములా దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా దాన్ని వదిలేసి అక్కడ నెక్స్ట్ రోజు వెళ్ళిపోయిన తర్వాత ప్రతి స్టేజ్లో కెమిస్ట్రీలో దే ఫేస్ దిస్ ప్రాబ్లం. దీనివల్ల ప్రాబ్లమ్స్ తప్పు వస్తుంటాయి, అర్థం అవ్వదు, కన్ఫ్యూజన్ పెరుగుతుంటుంది. అందుకని నా స్టూడెంట్ సజెషన్ ఏంటంటే ఏవైతే ఆ ఫౌండేషన్ ఉంటుందో ఫిజిక్స్లో ఇందా చెప్పేది అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, బాగా అర్థం చేసుకోవాలి. వీలైతే మీరు చదివే ఇన్స్టిట్యూషన్ మీకన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా డోంట్ వర్రీ, వాళ్ళు వెళ్ళనివ్వండి, మీరు మాత్రం అర్థం చేసుకునే మూవ్ అవ్వండి. కావాలంటే ఆ వదిలేసిన లాస్ట్ చదువుకోండి. వదిలేసిన వాటిలో ఏం చేయొచ్చు అంటే లెటసే కొన్ని ఇంపార్టెంట్ వదిలేసారు అనుకుందాం, వదిలేసిన చాప్టర్స్ని మొత్తం చదవకుండా ఆ చాప్టర్స్లో ఉన్న సింపుల్ బేసిక్ థింగ్స్ సరిపోతుంది. రిమైనింగ్ చాప్టర్స్ ఎవరు చదివారు కాబట్టి స్ట్రాంగ్ అవుట్ సరిపోతుంది. అలా చేసినా కూడా ఐఐటి ర్యాంక్ ఖచ్చితంగా కొట్టచ్చు. అన్ని ప్రాబ్లమ్స్ చేసి అన్ని బుక్స్ చేసి అవ్వదు. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే ఐఐటి టాపర్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా టాప్ 10లో వచ్చే వాళ్ళు కూడా ఈ 11th and 12th ఉన్నప్పుడు కొన్ని ఎగ్జామ్స్ పర్ఫామ్ బాగా చేస్తారు, కొన్ని బాగా పర్ఫామ్ చేయలేరు. కన్సిస్టెంట్ గా 2 ఏళ్ళు ప్రతి ఎగ్జామ్ టాప్ అయితే ఇంపాసిబుల్ అది. సో కొన్ని ఎగ్జామ్స్ ఎక్కువ మార్క్ వచ్చినా పట్టించుకోకల్లా, అంటే ఆ చాప్టర్ అంత అర్థమే ఉండదు, ఇట్ టేక్స్ టైం అంతే. అలా న్యాచురల్ గా హ్యాపీగా ఫీల్ అవుతూ చదువుకుంటూ వెళ్తే ఎవరే కొట్టగలుగుతారు ర్యాంక్. దట్ ఈస్ మై ఒపీనియన్. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.